అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జనవరి 14 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. తంత్ర విద్య ద్వారా స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకు మన గురువుగారి దగ్గర అయితే ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి మీ సమస్యకు మన గురువుగారు సంప్రదించి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఒక స్త్రీ మీ పైన పగబట్టిందండి. ముందుగా ఈ స్త్రీ మీ పైన ఎందుకు పగబెట్టుకుంది, విపరీతమైనటువంటి పగను ఎందుకు పెంచుకుంది, ఇంతకు ఎవరు ఆ స్త్రీ, ఆమె విపరీతమైనటువంటి పగను పెంచుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి, ఆమె వలన మీరు ఏ విధంగా నష్టపోతున్నారు, అలాగే ముందుగానే తెలుసుకొని ఏ విధంగా జాగ్రత్త పడినటువంటి అంశాల గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఈ స్త్రీ వల్ల మీకు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాము. ఆ స్త్రీ చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ రోజున మనం తప్పకుండా తెలుసుకుందాము. అయితే అవి తెలుసుకొని నిజంగా మీరైతే ఆశ్చర్యానికి గురికా తప్పదండి. అయితే ఇంతకీ రేపటి రోజు మీరు ఆ స్త్రీ ఏ విధంగా మీ మీద పగ తీర్చుకోబోతుంది, అసలు ఆవిడ మీపై ఎంతగా ఎందుకు పగబట్టింది, ఎటువంటి పరిస్థితులు రేపటి రోజు మీరు ఆవిడకు ఎదురు కాబోతున్నారు, నిజాలు అనేవి తప్పకుండా రేపటి రోజు మీరు తెలుసుకోండి. మీ యొక్క స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే మీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు కూడా తెలుసుకొని తప్పకుండా పాటించండి. రేపటి రోజున మీ యొక్క పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి. కొంచెం ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని శుభవార్త కూడా వినేటువంటి యోగం కనిపిస్తుంది. అలాగే రేపటి రోజు గమనించినట్లయితే కొన్ని రోజుల కంటే ఇక నుండి వచ్చేటువంటి రోజులు మీకు కొంచెం అంటే అనుకూలంగా మారబోతున్నాయి. గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరగబోతుంది. ఆదాయంలో కూడా ఈ రాశి జాతకులు ముందుకు వెళ్ళబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క దిశాదశ మార్చే విధంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల యొక్క ప్రవేశం జరగబోతుంది. మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూరుకున్నటువంటి ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చబోతున్నారు. దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అనిపిస్తుంది. ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారు. అయితే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి భగవంతుడు గుర్తించబోతున్న సమయంగా మీరు గుర్తించాలి. కాబట్టి ప్రతి పని కూడా మీకు బెస్ట్ ఇవ్వడానికి మీరుగా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం అనేది మీ వెంట పరుగులు పెట్టాలంటే మీరు ఖచ్చితంగా కూడా ఇంకా ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ కాబోతున్నాయి. పూర్తిగా అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఆశించినటువంటి ఆదాయం అనేది మీకు రాబోతుంది. వృత్తిలో చక్కని గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి రేపటి రోజున శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రమోషన్ వచ్చే స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అన్ని వచ్చినటువంటి అవకాశాలు వచ్చినట్లుగా మంచిగా మీకు వచ్చిన విధంగా మార్చుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయం తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులతో కొంతమంది సలహాలు కూడా ఇస్తారు. ఆ యొక్క సలహా అనేది మీకు బాగా నచ్చుతుంది. అయితే ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, జారవించుకోకండి. అయితే రేపటి రోజున కాస్తంత గందరగోళమైన ఆందోళనకరమైన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించండి. కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయి. అవి కూడా మాట్లాడుకొని తప్పకుండా ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా కానీ చేస్తూ ఉంటారు. కానీ కొంత మీకు ఏంటంటే రేపటి రోజు మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు అనేవి ముందు ముందు రోజుల్లో మీ ఫ్యూచర్లో కొంచెం మీకు నిరుత్సాహం కలిగించే విధంగా ఉండబోతున్నాయి. అంటే మీరు అనుకోకుండా దేని గురించి కూడా ఆలోచించకుండా సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు
మీకు కొంత తలభారం అనిపించవచ్చు. కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. వచ్చినటువంటి అవకాశాన్ని రేపటి రోజు మీరు జారవించుకోకండి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. అది చిన్నదైనా పెద్దైనా, పెద్ద అవకాశమైనా కానీ చిన్న అవకాశమైనా కానీ జారవించుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నించండి. పోనీలో చిన్న అవకాశమే కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా మీకు దొరకపోవచ్చు. కాబట్టి మీరు చేసినటువంటి పనిలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అది మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకోవాలి. ఇక రేపటి రోజు మీకు స్పష్టంగా కొన్ని విషయాలంటే మీరు రేపటి రోజు ఏకంగా కొన్ని విషయాల్లో ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు మీకు ముందు రోజుల్లో తలభారంగా అనిపించవచ్చు. అది ప్రాపర్టీ విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా కొత్తగా ప్లేస్ని అంటే ఒక ఇటు ఆలోచన కూడా వెంటనే కొనుగోలు చేయటం కానీ, భూమి కొనుగోలు చేయటం కానీ, ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే ముందు రోజుల్లో మీరు పెట్టిన దానికంటే కూడా కొంత మీకు తక్కువగా అంటే అది దేనికి కూడా పనికి రాకుండా మీకు కొంచెం తక్కువగా మీరు పెట్టిన దానికంటే కూడా చాలా తక్కువగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అప్పుడు ఆ తర్వాత ఏదైనా ఇన్వెస్ట్ చేయండి. ఇక అలాగే రేపటి రోజు మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కొంతమంది నిపుణుల యొక్క సలహాలు కూడా పాటించండి. కుటుంబ సభ్యులు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా మీరైతే రేపటి రోజు ప్రవర్తించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పొడుచుకోలేరు. ఇక ప్రేమ వ్యవహారాలను ఇక పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఆ యొక్క మంత్ ఎండింగ్ వరకు మీరు తప్పకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రేమికులు ఈ లోపై తొందరపడినటువంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఇకపోతే వివాహిత జీవితంలో ఎప్పటిలో రాజాతో సంతోషంగా నిండుగా కనిపిస్తుంది. ఎలాంటి తలనొప్పులు కూడా లేకుండా చాలా చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పుకోవాలి. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి కన్నెర చేస్తుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. అది పక్కన కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అపరిమితమైన ఆనందం అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇక ఈ రాశివారు రేపటి స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుందని చెప్పుకోవాలి. ఎప్పుడు వస్తుందనేది కూడా తెలియజేయలేం. అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోయి ఉండవచ్చు. లేదంటే వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టం కలగవచ్చు. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా గురి చేసే విధంగా ఉంటుంది. గతంలో మీరు ఆ స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఆ సమయంలో వారి వల్ల ప్రమాదం జరగబోతుంది. అంటే వారు ఏదైనా కానీ లేనిపోని విషయాల్లో మిమ్మల్ని ఇరికించాలని కానీ మీరు చేయడం తప్పులు చేశారని చెప్పి సమాజానికి తెలియజేయటం కానీ ఇటువంటివి చేస్తుందన్నమాట. అలాంటి స్త్రీ ద్వారా మీరు రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చెప్పదైన సూచన అండి. అలాగే రేపటి రోజు అన్ని రకాలు కూడా మీరు ఏదైనా సరే పత్ర సంతకం పెట్టినప్పుడు ఆచితూచి వ్యవహరించడం అయితే మంచిది. అంటే ఆ స్త్రీ మీ ఆవిడ ముందుగా మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదంటే నూతనంగా పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు, ఎవరైనా కానీ ఒక స్త్రీ అనేది మీ మీద కన్నేంద్ర చేసిందని చెప్పుకోవాలి. కాబట్టి ఆవిడ ద్వారా ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చండి. ఒక స్త్రీ ద్వారా రేపటి మీరు అనుకునేటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీరు ఏదైనా కానీ ఒక మాట దురుసుగా మాట్లాడడం కానీ ఇటువంటివి చేయకండి. ఆ స్త్రీతో బంధం అనేది ఎవరైనా బాగా అంటే ట్రావెల్ అవుతున్నట్లయితే కనుక ఆ స్త్రీతో మీరు ఏదైనా కానీ ఒక విషయాన్ని కానీ పర్సనల్ విషయాలు కానీ షేర్ చేసుకోవడం అయితే మంచిది. అలాగే ఈ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి. మిగతా అంశాలు కనుక చూసినట్లయితే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా రేపటం కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ జతకు రేపటం బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు కూడా చేస్తారు. అవి కూడా మంచి లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు రేపటం ఏర్పడవచ్చు. అలాగే వ్యాపారంలో సంబంధం ఉన్నవారు ఆ యొక్క వ్యాపారాన్ని నలుమూల విస్తరించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసినటువంటి పనుల గురించి, చేసినటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్సలు ఇవ్వకండి. కొంచెం రహస్యంగా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే రేపటిలో నిత్యం కూడా మీరు ఏదైతే శివారాధన చేసుకుంటూ ఉండండి. అది అన్నీ కూడా శుభకరమైన ఫలితాలు అయితే మీరు తప్పకుండా త్వరలోనే పొందబోతుందని చెప్పుకోవాలి. ఇక అయితే ఆ స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకున్నాం కదండి. ఆ స్త్రీ ద్వారా మీరు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త తీసుకోవాలి. అంటే రేపటి రోజున ఎస్ అలాగే ఆర్ ఈ 2 లెటర్తో ఉన్నటువంటి పేరుతో ఎవరైతే స్త్రీ మీకు కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు, లేదంటే ఇదివరకు మీకు పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు, ఆవిడ మాటల పట్ల కొంచెం అంటే ఆవిడ మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, లేదంటే మీ మీద బాగా పగబట్టి ఎప్పుడో అప్పుడు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పుకొని అనుకున్నటువంటి స్త్రీ మిమ్మల్ని తప్పకుండా రేపటి ఏదో ఒక విధంగా దెబ్బ తీయబోతుంది. కాబట్టి ఆవిడ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఆవిడికి సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని రేపటి ఏదో ఒక విధంగా మట్టు పెట్టా అని చెప్పి చూస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆ స్త్రీ అనేది మీ దగ్గరికి వచ్చిన
కానీ లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా లేదంటే కొంచెం ఆవిడ పట్ల దూరంగా అయితే ఉండండి. అలాగే దురుసుగా మాట్లాడకండి. ఈ విధంగా దురుసుగా మాట్లాడితే మీరలా మీకు ఏదైనా కానీ ఆవిడ వలన కొంచెం భారీ నష్టం అనేది మిగులుతుంది. ఇక అలాగే రేపటి రోజు మీరు తప్పకుండా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా స్త్రీ పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీరు చేసేటువంటి పనులను గోప్యంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతికూలమైన సమయంలో మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున మీకు వినాయక స్వామి యొక్క ఆరాధన మంచిగా ఉంటుందండి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీకు ఏమైనా పనులు అడ్డంకులు ఉన్నా కూడా స్వామివారి అనుగ్రహంతో మీకు పనులు అడ్డంకులున్నా కూడా తొలగిపోతాయి. ఏమన్నా కొత్త పనులు ప్రారంభించినప్పుడు కూడా వినాయక పూజ చేసి మీరు మొదలు పెట్టడం వల్ల మీకు అందరికీ కూడా వినాయక స్వామి యొక్క అనుగ్రహంతో మీకు లక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. మరి తెలుసునాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.